today is Tarun's birthday, so we are just coming out with our film now. And ఈ రోజు నుంచి we have completed our dubbing. Now we are starting the publicity and we are planning in February 3rd week. తరుణ్ గారికి మా టీం అందరి వల్ల హ్యాపీ బర్త్డే. సో ఈ మంచి రోజులో మీడియాని కలవాలని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి టైటిల్ విన్న వెంటనే తెలుస్తుంది ఇట్స్ లవ్ స్టోరీ. జనరల్గా లవ్ స్టోరీస్లో లవర్స్కి బయట నుంచి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ సినిమాలో ఈ లవర్స్ వల్ల లవ్కు ప్రాబ్లం అవుతుంది. బయట మన జనరల్గా ఎవరు లవ్ స్టోరీ తీసుకున్నా అది ఓకే చేయడానికి ఒక 2-3 years తిరుగుతారు. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒక 2-3 years ఎంతో కష్టపడతారు, బయట ఉన్న వాళ్ళని ఫేస్ చేస్తారు, ఫ్యామిలీతో గొడవ చేస్తారు. 2-3 years కష్టపడి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు విడిపోవడానికి ఒక చిన్న రీజన్ ఉంటే చాలు, ఒక 1 week చాలు, టోటల్గా విడిపోయి ఏదో పెద్ద ఎనిమిస్ లాగా క్రియేట్ అయిపోతారు. అది ఎందుకు? అందరి లవ్లో ఇలా జరుగుతుంటుంది. ఎవ్రీ కామన్ పీపుల్కి ఇది డే టు డే లైఫ్లో జరుగుతున్న విషయం చాలామందికి. సో అది ఏంటిని అనలైజ్ చేసే స్క్రిప్టే ఈ సినిమా. సో దీంట్లో వచ్చి లవ్లో ఉన్న అన్ని క్వాలిటీస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్. అది మాత్రమే కాకుండా ఒక చిన్న అనలైజేషన్ అబౌట్ లవ్ అనేది ఎందుకు ఎక్కడ తేడా వస్తుంది, అంత సిన్సియర్గా లవ్ చేసిన వాళ్ళకు ఎక్కడ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఆ విడిపోవాలి లేదంటే నువ్వు నాకు వద్దు అన్న డిసిషన్ తీసుకోవడానికి ఏది ఫోర్స్ చేస్తుంది వాళ్ళని, లేదంటే అది ఎలా హ్యాండిల్ చేయాలి లవర్స్ అనేది ఒక చిన్న అనలైజేషన్ ఈ సినిమాలో ఉంటుంది. అది ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. డెఫినెట్గా అది అందరికీ నచ్చుతుంది అనేది మా నమ్మకం. అండ్ అఫ్కోర్స్ సాంగ్స్ దీంట్లో వచ్చి యూత్ఫుల్గా మంచి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్గా ఇది ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి. సో ఐ థింక్ ఇట్ విల్ బీ ఎ వెరీ నైస్ ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ ఫీల్ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మళ్ళీ బర్త్డే రోజున రెండోసారి కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి కూడా. సో బర్త్డే రోజున పొద్దున్నే ఒక సినిమా ఓపెనింగ్, సాయంత్రం ఇంకో సినిమా త్వరలో ఆడియో అండ్ మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సుప్రీం మూవీస్ బ్యానర్లో నేను ఫస్ట్ టైం చేయడం, రాజు హీరోని గారు ప్రొడ్యూసర్గా. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే కన్మణి గారి డైరెక్షన్లో కూడా చేయడం నిజంగా చాలా సంతోషం. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. మీ అందరికీ తెలిసినట్టుగానే కొంచెం డిలేస్ అయినాయి మధ్యలో. అండ్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనలీ ప్రాజెక్ట్ బాగా వచ్చింది, సినిమా బాగా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మూవీ. డబ్బింగ్ అది చెప్పినప్పుడు రేటింగ్లో అది కూడా చూశాను. అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ లవ్ స్టోరీ. మీకు ఆ టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇందులో మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే జనరలీ లవ్ స్టోరీస్లో ఉన్న దానికన్నా ఇందులో హీరో హీరోయిన్ లవ్ చేసుకుని దే ఫైట్ టు గెట్ మ్యారీడ్. సో పెళ్ళి అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని పెళ్ళి అవ్వకముందే మనం డీల్ చేసుకుంటే, ఒకవేళ మన ఇద్దరికి సెట్ అవ్వలేదు అనుకుంటే, ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే విడిపోవడం కన్నా దానికి ముందే మనం ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుని ఒక వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని ముందే సాల్వ్ చేసుకుంటే, ఒకవేళ అప్పుడు విడిపోవాలంటే విడిపోవచ్చు, లేదంటే కలిసి ఉండాలంటే కలిసి ఉండొచ్చు. నో వన్ విల్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ద ఫిలిం. సో దాన్ని బేస్ చేసుకునే చేసాం. మెయిన్గా హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మీద ఉంటుంది, ఎక్కువ క్యారెక్టర్స్ అవి లేకుండా కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిం బ్యాంకాక్లోనే షూట్ చేసాం. అండ్ అనూప్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు, వండర్ఫుల్గా వచ్చింది. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ చెప్పాలంటే మ్యూజిక్. అండ్ 6 songs, అందులో 4 అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిన సాంగ్స్. అండ్ రాజ్ గారు ఆల్రెడీ సుప్రీం ఆడియో కాబట్టి ఆడియో మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఇంకా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ మంత్ ఎండ్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం. అండ్ February 3rd week అలాగా మూవీ రిలీజ్ అనుకుంటున్నాం. మా చక్కనైన అబ్బాయి తరుణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే తరుణ్ సార్. థ్యాంక్ యూ అండి. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అని టైటిల్ పెట్టామండి.
నిజంగానే చక్కని చుక్క లాంటి అమ్మాయి విమలరామను. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి మా చక్కనైన అబ్బాయి తరుణ్ గారు. ఈ చుక్క లాంటి అమ్మాయికి చక్కనైన అబ్బాయికి మధ్య జరిగిన ఒక సరదా లవ్ స్టోరీనే ఈ చిత్రం అండి. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం లవ్ అనేది ఇవాళ ప్రేమించుకుంటున్నారు, రేపు పెళ్లి చేసుకుంటున్నారు, ఎల్లుండి విడాకులు తీసుకుంటున్నారు. అంటే 100 ఏళ్ల పాటు ఉండాల్సిన ప్రేమ 3 నాళ్ళ ముచ్చటైపోతుంది. ఇలా ఎందుకు అవుతుందన్న ఆలోచన మా హీరోయిన్స్కి వచ్చింది. వాళ్ళు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ ప్రేమ 100 ఏళ్ళు నిలబడేలా నిలుపుకున్నారు వాళ్ళు. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ లవ్ స్టోరీకి తగ్గట్టుగా అనూప్ గారు చాలా చక్కటి మ్యూజిక్ని ఇచ్చారు. సో ఈ ఆడియో సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నాకు ఈ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.